హలో ఫ్రెండ్స్, ఓన్లీ సింపుల్ ఛానల్కి స్వాగతం. ఇక్కడ మీకు పండగ పనులు అనేటప్పటికి మొత్తం శుభ్రాలు అన్నీ చేసుకుంటూ ఉంటాం కదా. ఈ ప్రాసెస్ అంతా ఎలా జరిగింది, కొన్ని టిప్స్ తోటి ముందు నార్మల్గా ఉన్న ఇంటిని మనం ఇటువంటి టైంలోనే మనకు నచ్చినట్టుగా మార్చుకోగలం అనమాట. అవన్నీ ఎలా అనేది నేను మేనేజ్ చేశాను అనేది ఒక చిన్న వ్లాగ్లో మీకు షేర్ చేస్తాను. ఫస్ట్ కొంత మాత్రమే అయ్యింది వర్క్ అనేది. రెడీ చేసినవన్నీ చూపిస్తున్నాను మీకు. ఇక్కడ ఇతర బిందులన్నీ తోమేసాము. తోమిన తర్వాత ఫ్లవర్ వైజ్లన్నీ మొత్తం కూడా వేరు చోట్ల పెట్టకుండా వెంటనే బెడ్రూమ్లోకి రాగానే ఇలా కనిపిస్తుంది అనమాట. ఇది కూడా బెడ్రూమ్లోనే. ఇక్కడ టీవీ అనేది ఉండేది, చిన్న టీవీ. ఇక్కడ మొత్తం చూడండి, మొత్తం వీడియో అనేది మొత్తం చిన్న క్లిప్స్ అనేవి షూట్ చేశాను. ఇంకా ఫస్ట్ మీకు బెడ్రూమ్ వరకు ఎలా అయిందనేది చూపిస్తాను. అంటే ఇందులో కొన్ని టిప్స్ ఉంటాయి అన్నమాట, అవన్నీ షేర్ చేస్తాను. తర్వాత వంటగదిలోవి మీకు ఎలా అనేది షేర్ చేస్తాను. ఫస్ట్ అయితే బెడ్రూమ్ లుక్ అనేది ఇలా ఉందనమాట. ఎందుకంటే మనము ఎంత శుభ్రం చేసుకున్నా పెయింటింగ్ అవి నీట్గా ఉంటేనే కదా బాగా కనిపిస్తుంది. మొత్తం ఫస్ట్ వేసిన తర్వాత వైట్ వాష్ చాలా పలచగా వేశారు. ఫస్ట్ అయితే లుక్ ఇలా ఉందనమాట. ఇంకా మనం ముందు పనులు ఉన్నాయా అనగానే మనం సగుంటాం కదా అలాగా, కాబట్టి ఫస్ట్ ఇలా ఉంచేసాము. ఇది ఇంకొక బెడ్రూమ్ అనమాట. ఇంకొక బెడ్రూమ్లో ఇలా ఉన్నాయి మొత్తం కూడా. ఎలాగ సర్దుతాం సున్నాలు అవి ఇంకా మొత్తం నల్లగా అయిపోయాయి అనమాట. ఎలాగ పండగ పనులు కాబట్టి ఎలాగ వేయాలి కాబట్టి మొత్తం క్లీనింగ్ అనేది జరిగిపోతుంది. అయితే ఇక్కడ మీకు చూపిస్తున్న మిషన్ వచ్చేటప్పటికి మేము ఇది తీసుకున్నామండి, అవసరం ఉంటుందని తీసుకున్నాము. ఇందులో పెయింట్ వేసి దాంతో స్ప్రే చేస్తే చాలా తొందరగా పెయింట్ అవుతుంది అనమాట, పెయింట్ మిషను. ఇవి డైపర్స్, పెద్దవాళ్ళ డైపర్స్ ఇంతకుముందు మా అమ్మమ్మ గారు ఉండేవారు అన్నాను కదా, అవి ఇచ్చేయాలన్నమాట ఎవరికొకరికి. ఇలా ఫస్ట్ మొత్తం సన్సైడ్ మీద ఉన్నవన్నీ దింపేసాం ఫస్ట్ క్లీనింగ్కి. ఫస్ట్ మనం డస్ట్ అనేది క్లీన్ చేసేసుకోవాలి కదా, మొత్తం ఉన్నవన్నీ తీసేసాము. ఇది చూడడానికి చాలా చిన్న పనిలా కనిపిస్తుంది, కానీ ఎంత పని పడుతుందంటే 1 వీక్ అయినా సరే ఈ పెయింటింగ్స్ వేయడం సర్దడం కనిపించదు అనమాట. ప్రతిదీ క్లీన్ చేసుకుంటాం కదా, కానీ అప్పుడప్పుడు ఇలా డీప్ క్లీనింగ్ అనేది చేసుకోవడం చాలా అవసరము. ఇవి బుక్స్ అనమాట. నేను ఎక్కువగా బుక్స్ అనేవి అలా ఉంచుతూ ఉంటాను, నాకు చాలా ఇష్టం. ఎక్కడైనా బుక్స్ కొంటూ ఉంటాను. ఎప్పుడు కూడా బుక్స్ అనేది నేను పాడేనండి మ్యాక్సిమము. అక్కడ ఇత్తడి బిందెలన్నీ తోమడానికి పెట్టాము. ఇక్కడేమో పెయింట్ అనేది కలుపుతున్నారు. మేము గ్రీన్, ఎల్లో తీసుకున్నాము. అయితే గోడలు అక్కడక్కడ కూడా ప్లాస్టింగ్ అనేది సరిగా ఉండదు కదా, కొద్దిగా పుట్టి అనేది తీసుకున్నాం అనమాట. అందులో వాటర్ వేసి ఎక్కడైనా చిన్న ప్యాచెస్లా ఉన్నా, లేకపోతే మేక్ అనేది మనం గుచ్చుతాం కదా, మళ్ళీ మేక్ తీసిన తర్వాత ఇలా కనిపిస్తాయి. ఒక పక్కనేమో ఇంటి పనులు, ఒక పక్కనేమో గ్రూప్ 2కి ప్రిపరేషన్ అనమాట. ఆ బుక్ చూడండి, కానీ టైం అయితే సరిపోవడం లేదు. యూట్యూబ్ ఛానల్ ఒక పక్కన ఇంటి పనులు, ఒక పక్కన గ్రూప్ 2 ప్రిపరేషన్స్, చాలా కష్టంగా ఉన్నది. ఫస్ట్ మనకి ఇలా లేయర్ అనేది వదిలేసింది అనమాట, ఈ సున్నం అంతా లేయర్ వదిలేసింది. ఫస్ట్ దాన్ని తీసేసుకోవాలి ఎటువంటి పెయింటింగ్ వేయాలన్నా. ఈ పైన దింపినాట్లో చాలా ఉన్నాయి, ప్రతిదీ క్లీన్ చేయాలి ఎందుకంటే మూతలు పెట్టం కదా. అయితే ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. ఈ ప్లాస్టర్ అనేది ఎందుకు చూపిస్తున్నానంటే, డిమార్ట్కి వెళ్ళినప్పుడు 100 రూపీస్ అనేసి తీసుకున్నాను అనమాట. ప్లాస్టర్ దేనికైనా అంటించడానికి ఉపయోగపడుతుందని తీసుకున్నాను. కానీ ఇప్పటి వరకు దాన్ని తీసుకొని 3 years పైన అయింది, కానీ యూజ్ చేయలేదన్నమాట. అంటే మీకు చూపిస్తున్నాను మనం తెలియకుండానే ఉపయోగం లేని వస్తువులు ఎన్ని కొంటామనేది. ఇక్కడ పెయింట్ గన్తో చూడండి చాలా తొందరగా అయిపోద్ది అనమాట. బ్రష్ తోటి అయితే చాలా ఎక్కువ టైం పడుతుంది. ఇలా పెయింట్ గన్తో వేసినప్పుడు కూడా ఇంకా టైము, మేము శుభ్రం చేసేటప్పటికి సామాన్లన్నీ మొత్తం కింద పెయింట్ అయితే పడిపోతుంది అనమాట. మొత్తం అది మళ్ళీ క్లీన్ చేసుకోవడం చాలా పెద్ద పనిలాగా అయ్యింది. మొత్తం సర్దుకోవడం కదా, ఎలా కాదన్నా. ఎంత వేస్ట్ అనేది తీసేసినా సరే ఇంకా సర్దుకోవడానికి చాలా వస్తున్నాయి అనమాట. వస్తువులు అనేది, పాత వస్తువులు పాడేయడం అనేది కూడా మన మైండ్ సెట్కి అలవాటు చేసుకోవడం చాలా కష్టం అనమాట. ఎందుకంటే చాలామంది ఉపయోగపడుతుందని పక్కన ఉంచుతారు, నేను కూడా అలాగే ఉంచుతాను. కానీ మ్యాక్సిమం ఇప్పుడైతే బయటికి చాలా వరకు పాడేయాలన్నట్టే ఉన్నానన్నమాట. అంటే మనకు యూజ్ చేయము, అన్నీ ఎక్కువ పైన పెట్టుకుంటూ ఉంటాము. మా హస్బెండ్ ఉంచి ఉపయోగపడతాయి అంటారు. ఈ మధ్య నేను బయటికి పడేద్దాము వస్తువులు, ఎందుకంటే మనం సర్దుకుని తక్కువ, దాచుకుని ఎక్కువ అన్నట్టు ఉన్నది. మొత్తం చూడండి ఇల్లంతా ఎలా ఉందంటే అలా ఉందన్నమాట. ఇంకా బయట చూడండి, ఇదంతా సర్దేటప్పటికి ఎంత టైం పడుతుందో ఒక్కసారి మీరు ఊహించుకోండి. రోజు కొద్దిగా బెడ్రూమ్లో అన్నీ క్లీన్ చేస్తాం.
మొత్తం పెయింట్స్ వేసేస్తే మేము క్లీన్ చేసుకొని, మా అమ్మగారు నేను క్లీన్ చేసుకున్న తర్వాత ఆ తర్వాత లోపల పెట్టాలన్నమాట. డోర్స్ మీద పడిపోతున్నాయి. మొత్తం ఎక్కడ పడితే అక్కడ పడిపోతది పెయింట్ అంతా. అది క్లీనింగ్ చేసుకోవడం అనేది ఇంకా పెద్ద పనిలాగా ఉంటదనమాట. పైన మొత్తం హాల్టెక్ అనేది లేదు కదా! నార్మలే కాబట్టి ఉన్న దాంట్లోనే మేము అలా గన్ తోటి పర్పుల్ కలర్ స్ప్రే చేసామనమాట. పైన సీలింగ్‌లా వస్తదనమాట. ఇప్పుడు ఆ సీలింగ్ ఇవన్నీ పెట్టుకోవాలంటే చాలా కాస్ట్ అవుతది కాబట్టి ఉన్న దాంట్లోనే ఏదో కొద్దిగా లుక్ అనేది బాగా వచ్చేలాగా అడ్జస్ట్ చేసాము. బ్యాక్ సైడ్ ఏమో ఆల్రెడీ పర్పుల్ కలర్ ఉంది. అందుకే పర్పుల్ కలర్ అనేది మళ్ళీ ఇంకో కోటింగ్ అనేది ఇచ్చేసామన్నమాట. ఇవి ఇక్కడ వాటర్ వచ్చేస్తుంది ఈ గోడకి, అంటే కొండ మీద ఇల్లు కాబట్టి వాటర్ వచ్చేస్తుంది అనమాట. ఎంత బాగా పెయింట్ వేసినా సరిగా కనిపించదు కొన్ని రోజులకి. తర్వాత ఏమైనా వాల్ స్టిక్కర్ అది ప్లాన్ చేయాలి. అయితే ఫస్ట్ అనేది ఇలా ఎల్లో వేసాం, బాగానే ఉంది, చూడడానికి చాలా బాగుంది కదా, బాగుంది. అయితే తర్వాత ఏమైందంటే ఇంకొక కోటింగ్ అనేది ఇంకొక స్ప్రే చేస్తారనమాట. ఇంకొకసారి చేయడంలో ఆ ఎల్లో అనేది కిందకి స్ప్రెడ్ అయిపోయిందనమాట. కిందకి స్ప్రెడ్ అయిపోతుంటే దాన్ని మళ్ళీ అలా మార్చి చూడండి డల్ అయిపోయింది మొత్తం కూడా. మేము మెచ్ చేయగానే బ్యాక్ సైడ్ గోడ అనేది డల్ అయిపోయింది. దానికి తర్వాత ఏదో ఒకటి చేద్దాము. ఇంకా గ్రీన్ బార్డర్ అనేది ఇచ్చాము ఇక్కడ. మేము హాల్లోకి గ్రీన్ అనేది చూస్ చేసుకున్నాను, బెడ్రూమ్స్కి ఏమో ఎల్లో అనేది చూస్ చేసుకున్నాను. ఇంకా మొత్తము ఇక్కడ ఇత్తడి బిందెలు తోమిన తర్వాత ఇవి కొత్తగా తీసుకున్న ఫ్లవర్ వైజ్లో అక్కడొకటి పెట్టుకుంటూ ఇక్కడ చూడడానికి రాగానే లోపల ఎంట్రన్స్ ఇలా కనిపిస్తుంది కాబట్టి అక్కడ పెట్టేశాను అనమాట. ఇంకా ఎలా కదన్నా సామాన్లు అనేవి చాలా వచ్చేస్తాయి. సన్సైడ్ ఇలా ఖాళీగా ఉంచుకుంటే చాలా బాగుంటుంది, కానీ మరి మిగతా సామాన్లు అన్నీ ఎక్కడ పెట్టుకుంటాము కాబట్టి తప్పదు కాబట్టి కొన్ని అలా పైన అయితే పెట్టేశామన్నమాట. మరి మిగిలినవన్నీ మనం ఎంత కాదన్నా లోపల బట్టలన్నీ పెడుతూ ఉంటాము. ఇంకా చాలా ఉందిలేండి వర్క్ అనేది. నార్మల్గా ఆ రోజు ఉదయం మొదలు పెడితే ఈవినింగ్కి ఈ మాత్రం అయ్యిందనమాట. ఇంకా హాలు కిచెన్ తీస్తే ఇంకెంత ఉంటుందో చెప్పలేము. ఎంత కాదన్నా ఆల్మోస్ట్ కిచెన్లోనే చాలా వరకు మనం సామాన్లు అనేవి ఉంటాయన్నమాట. ఇవి ఇంకా ఎక్కడ పెట్టడానికి స్కోప్ లేవు. ఇవి ఏంటంటే వీళ్ళకి వెల్డింగ్ షాప్ అనమాట మా హస్బెండ్ వాళ్ళది. కాబట్టి ఎలక్ట్రికల్ సామాన్లు, వెల్డింగ్ సామాన్లు ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా అవి ఇంకా మరి వేరే ఇంటి దాంతో పాటు ఇవన్నీ ఉంటాయి కాబట్టి అవి ఇంకా పైన పెట్టక తప్పలేదు. మరి డోర్స్ వేసుకుంటే అవన్నీ కనిపించవు. తర్వాత బడ్జెట్ చూసుకొని డోర్స్ అనేది వేసుకోవడమే. ప్రస్తుతానికి ఇలా బాగా అనిపించింది అనమాట. ఇంకా నైట్ మాత్రం పడుకునేటప్పుడు ఈ బుద్ధది ఇప్పుడే ఓపెన్ చేశాను, ఎప్పటి నుంచో ఉంది కానీ కవర్ ఇప్పుడే ఓపెన్ చేశాను. ఇలా చిన్నగా ప్లాన్ చేశాను అంతే. 2 ఫ్లవర్ వైజ్లు అనేవి పెట్టి ఇలా క్యాండిల్ పెట్టి వెలిగించి ఇంకా నైట్ పడుకునేటప్పటికి 11 అయింది. ఆ టైంకి ఇలా అనమాట. మొత్తం ఆ రోజు వర్క్ అంతా మీకు చూపించాను, చిన్న బిట్స్లోనే చూపించాను. ఇంకా చాలా ఉందన్నమాట వీడియో అనేది. అయితే వీడియో అనేది ఎలా ఉంది, మీకు ఏమన్నా ఉపయోగపడిందా, ఏమైనా చిన్న టిప్స్ అనేవి మీకు ఉపయోగపడ్డాయేమో అనుకుంటున్నాను నేను. అంటే జస్ట్ ఒక పర్పస్ కోసం చేశాను, మీకు డెకరేషన్ ఐడియాస్ కోసం అంతే. థ్యాంక్ యూ.